Hi viewers, welcome to N5. మీ డాక్టర్ శ్రీనివాస్ ఋషి, Vedic numerologist. Neuroscience, science beyond the science, changing many lives. ఎస్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మన యొక్క గమనాన్ని చూపిస్తుంది. ఆ గమనాన్ని చూపించే మార్గంలో మీకు ఈరోజు తీసుకొస్తున్నటువంటి టాపిక్ ఒక అద్భుతమైనటువంటి టాపిక్. ఆగస్టులో పుట్టిన వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి టాపిక్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ యొక్క 2026 ఆగస్ట్ అనేది స్పెషల్. 2025 ఆగస్టు, ఇప్పటివరకు ఉన్నటువంటి ఆగస్టులో ఒక అయితే 2026 ఆగస్ట్ అనేది ఇట్ ఈజ్ ఎ సూపర్ రిచ్ కాంబినేషన్ ఆగస్ట్. సూపర్ రిచ్ కాంబినేషన్ ఆగస్ట్ అంటే ఏది చూద్దాం. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. మా యొక్క అంటే పిల్లలు అద్భుతమైనటువంటి లైఫ్ లేకపోతున్నది, దానికి కారణం ఏంది అంటే ఎలా అంటే ఈ ఆగస్టులో ఎవరైతే అంటే జన్మిస్తారో ఈ 2026లో వాళ్ళలో చాలామంది అదృష్టవంతులుగానే ఉంటారు. ఈ ఆగస్టులో పుట్టినటువంటి 2026 ఆగస్టులో పుట్టిన వాళ్ళు అద్భుతాలు సృష్టించబోతున్నారు. అది ఈ యొక్క 2026 ఆగస్టుకు మాత్రమే సాధ్యం. దానికి తోడు ఆగస్టులో పుట్టిన వాళ్ళకి ఈ ఇయర్లో ఉన్నటువంటి దశలు కూడా ఎలా ఉంటాయి చూద్దాం. అంటే ఈ దశ ఎలా వస్తుంది మీకు అర్థమవుతుంది. దశ అంటే అకార్డింగ్ టు లోషో న్యూమరాలజీ. సో హియర్ మనకి ఆగస్ట్ నెల 8వ నెల చాలామంది అద్భుతమైనటువంటి వ్యక్తులు పుట్టినటువంటి ఇది. మైకేల్ జాక్సన్ కావచ్చు, తర్వాత మనకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు. ఓకే, ఈ విధంగా తీసుకుంటూ వెళ్తుంటే మనకు ఆగస్ట్ నెలలో చాలామంది జన్మించిన వాళ్ళు ఉంటారు. ఎందుకు ఆస్పిషియస్ అంటే ఇది శ్రావణ మాసానికి ఒక్కొక్కసారి శ్రావణ మాసంలో వస్తుంది, ఒకసారి భాద్రపద మాసంలో వస్తుంది, ఒకసారి ఇటుగా ఆషాఢ మాసంలో ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి అమ్మవారి ఓకే మంత్లో కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఒక వైబ్ అయితే ఉండొచ్చు. దానికి తోడు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, శని సక్రమంగా మనకి అనుగ్రహిస్తే ఏ గ్రహం కూడా అంటే అంత అనుగ్రహించదు. అంత అద్భుతమైనటువంటి ప్లేసెస్కి రీచ్ అవుతారని మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి సో ఆగస్ట్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు మోస్ట్లీ మంచి లైఫ్లోనే ఉంటారు, మరీ డౌన్ అయితే ఉండరు. బట్ దానికి తోడు వీళ్ళ నంబర్లు ఎలా ఉన్నాయి అంటే ఈ యొక్క 2026 ముఖ్యంగా ఆగస్టులో పుట్టినటువంటి పిల్లలకి అన్ని సూపర్ రిచ్ కాంబినేషన్స్ ఉంటాయి. అన్ని సూపర్ రిచ్ కాంబినేషన్స్. అది ఎలా అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బర్త్ నంబరు డెస్టినీ నంబరు అనేటివి కంపాక్ట్ అని ఉండాలని, డెఫినెట్గా కంపాటబిలిటీ ఉండాలని చెప్పేసి అది ఈ యొక్క ఆగస్ట్ నెలలో జరుగుతుంది. ఓన్లీ 2026 ఆగస్ట్ నెలలోనే బర్త్ నంబరు డెస్టినీ నంబర్స్ సేమ్ ఉంటున్నాయి. చూడండి మీరు ఎలా అంటే చూద్దాం. 1 ఆగస్ట్ 2026 పుట్టినటువంటి వాళ్ళకి బర్త్ నెంబర్ 1 ఉంది అండ్ డెస్టినీ నెంబర్ 19కి వస్తున్నాడు. అంటే 9 + 1 అగైన్ ఏమవుతుంది, 10 అవుతుంది. సో ఇది 1కి వస్తుంది. అంటే 1 and 1 కాంబినేషన్. ఈ నెల ఆగస్టు నెల ఫస్ట్ రోజు పుట్టినటువంటి ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ సంవత్సరం 2026 ఆగస్టు నెల 1వ తారీఖు పుట్టినటువంటి ఎవరైనప్పటికీ ప్రపంచంలో ఎక్కడ పుట్టినటువంటి ఈ యొక్క 1 and 1 కాంబినేషన్ అనేది సూపర్ రిచ్ కాంబినేషన్. కాబట్టి సూపర్ అన్నట్టు ఆగస్ట్ నెల అద్భుతం ఓన్లీ 2026లోనే ఉంది. అదేవిధంగా 2 ఆగస్ట్ 2026 పుట్టినటువంటి వాళ్ళకి బర్త్ నెంబర్ 2 అండ్ డెస్టినీ నెంబర్ 20లో వస్తున్నారు. 2 and 2 కాంబినేషన్. మనం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అద్భుతం, సూపర్ రిచ్. అండ్ అగైన్ 3 and 3 కాంబినేషన్. బర్త్ నెంబర్ 3 అండ్ డెస్టినీ నెంబర్ 21. ఎవరతను? రజనీకాంత్ గారు ఉన్నారు. ఆగస్ట్లో అన్ని సూపర్ రిచ్ కాంబినేషన్స్. అంటే ఇక్కడ డెస్టినీ నంబరు వేరే నంబర్లోకి వెళ్ళట్లేదు. ఈ ఆగస్ట్ నెలలో డెస్టినీ నంబరు వేరే నంబర్లోకి వెళ్ళట్లేదు. బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు రెండు కూడా బ్యాలెన్స్గా వెళ్తున్నాయి. కాబట్టి ఈ 2026 ఆగస్టు నెలలో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ 99% అదృష్టవంతులే అని చెప్పొచ్చు. కొన్ని నంబర్ చూద్దాం ఎలా ఉంటాయనేది. సో 4, 8 to 24 22. సో 4 and 4 కాంబినేషన్. 4 and 4 కాంబినేషన్. బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 4, 44 అండ్ 22 టోటల్ వచ్చింది, 22 వచ్చింది. సో సూపర్ రిచ్ 4 and 4 కాంబినేషన్. సో సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు 4లో. సో ఈ విధంగా మనం అంటే జస్ట్ సెర్చ్ చేస్తే యూ కెన్ గెట్ మెనీ పీపుల్ దట్ హు ఆర్ బర్న్ ఆన్ 4 and 4 కాంబినేషన్స్. ఓకే. 5, 8 ఫిఫ్త్. ఓకే. బర్త్ నంబర్ 5 అండ్ డెత్ నంబర్ 23 అంటే 5 అగైన్. 5 and 5 కాంబినేషన్ దే ఆర్ సూపర్ రిచ్ అండ్ వెరీ గుడ్ కమ్యూనికేటర్స్. కాకపోతే దే ఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ గుడ్ అండ్ ద రిచెస్ట్ పర్సనాలిటీస్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కమ్యూనికేషన్ తడబడడం జరుగుతుంది. 5 and 5 కాంబినేషన్ దే ఆర్ వెరీ గుడ్. అగైన్ 6 and 6 కాంబినేషన్. 6 ఆగస్ట్ 2026లో పుట్టినాడు. ఎస్పెషల్లీ ఈ యొక్క మిరాకిల్ అనేది, అద్భుతం అనేది ఆగస్ట్ అద్భుతం అని ఎందుకని చెప్పాను. ఆగస్ట్ అద్భుతం ఓన్లీ 2026లోనే జరుగుతుంది. అది బర్త్ నంబర్, డెత్ నంబర్స్ 2 కూడా సేమ్ నంబర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆగస్ట్ 2026 పుట్టినటువంటి ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా అద్భుతాలు సృష్టిస్తారు ఫ్యూచర్లో. అది అందరూ చూస్తారు మీరు. ఒక 20 years టైంలో చూస్తారు మీరు. 6 and 6 కాంబినేషన్ అండ్ 7 and 7 కాంబినేషన్. 7 and 7 సమ్ వాట్ స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ మీరు కన్సల్ట్ చేయండి ఎవరైనా న్యూమరాలజిస్ట్ని లేదా ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేయండి. దాని ప్రకారం వారు రెమెడీస్ ఇస్తారు. 7 and 7 కాంబినేషన్ సమ్ వాట్ మ్యారేజ్ స్ట్రగుల్స్ ఉండే అవకాశం ఉంటాయి, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటాయి, రిలేషన్షిప్ బ్రేకప్స్ ఉండే అవకాశం ఉంటాయి 7 and 7 కాంబినేషన్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్ ఈ 7 and 7 వాళ్ళు. ఇదొకటి. సరే, 6 and 6 వరకు సూపర్ రిచ్. 8 and 8 కాంబినేషన్. 8 ఆగస్ట్ 2026 సూపర్ రిచ్ కాంబినేషన్. 8 and 8 బాగుంటుంది. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా 8 and 8 కాంబినేషన్ ఎవరు ఉన్నారు మనకి. రేవంత్ రెడ్డి గారు. స్ట్రగుల్స్ ఉంటాయి, కింద పడతారు, లేస్తారు, కింద పడతారు బాగా. అంటే స్ట్రగుల్స్ ఎక్కువగా ఉండేటువంటి నంబర్ 8 and 8 కాంబినేషన్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అంటే ఈ 8 and 8లో. 9 and 9 కాంబినేషన్ చాలా కోపం ఉంటుంది వీళ్ళకి. 9th ఆగస్టు 2026లో పుట్టినటువంటి వాళ్ళకు 27 టోటల్ వస్తుంది. అంటే 9 డెస్టినేషన్ అండ్ బర్త్ ఆల్సో 9 వస్తుంది. సో వీళ్ళకు చాలా కోపం ఉంటుంది. కాకపోతే వీళ్ళు మళ్ళీ ఎక్కడైనా దశలు 9లోకి వచ్చినప్పుడు అలాంటి టైంలో కొంచెం యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటాయి, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటాయి, మ్యారేజ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంటాయి. సో చూస్తూ వెళ్ళాలి మనం. ఇది తెలుసుకోవడం దేనికి, స్పీడ్ బ్రేకర్ ఉందంటే బ్రేక్ చేస్తాం, ఆ బ్రేక్ చేసి మళ్ళీ ముందుకు వెళ్తాం కాబట్టి. సో 9 and 9 కాంబినేషన్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అయ్యే అవకాశం ఉంటాయి వీళ్ళకి. ఎప్పుడు 21 years తర్వాత ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళు అంటే 2026. అందుకని అద్భుతం ఏమని చెప్తున్నానంటే బర్త్ నంబర్, డెత్ నంబర్ సేమ్ ఉంటున్నాయి. ఓన్లీ 2026 ఆగస్టులో పుట్టిన వాళ్ళకి మాత్రమే. దెన్ 10th ఆగస్ట్ 2026 28లో వస్తుంది టోటల్ చేస్తే. అంటే 1 and 1 10 and 10 1 and 1 కాంబినేషన్ అగైన్ సూపర్ రిచ్ కాంబినేషన్. 11th ఆగస్ట్ 2026లో పుట్టిన వాళ్ళు అగైన్ 2 and 2 29 టోటల్ చేస్తే 29 వస్తుంది. బర్త్ నంబర్ 11 అండ్ 29 డెస్టినేషన్ అంటే 11 మళ్ళీ 1 + 1 2 వస్తుంది. ఈ యొక్క 11 కాంబినేషన్ 11కు అద్భుతం ఏంటంటే ఇది మ్యాజిక్ నెంబర్ 11 అనేది. సో దే ఆర్ గోయింగ్ టు రాక్ అగైన్. అండ్ 12 and 3 అగైన్ చెప్పుకున్నాను ఇంతకుముందు. 12th రజనీకాంత్ గారు 3 and 3 కాంబినేషన్. డెస్ట్ నెంబర్ 30 వస్తుంది. అండ్ 12 1 + 2 3 అగైన్ 30 అంటే 3 కిందకి తీసుకుంటాం. 0కు మనం కౌంట్ చేయట్లేదు కాబట్టి. సో డెస్టినీ నెంబర్ అంటే చూడండి ఆగస్టులో ఎంతమంది ఈ నిజంగా అదృష్టవంతం అంటే నిజంగా వాళ్ళు భగవంతుడు వాళ్ళకి ఈ యొక్క 2026 ఆగస్టులో పుట్టించడమే వాళ్ళ అదృష్టం. ఎందుకంటే డెస్టినీ అనేది వేరే లీడ్ చేయట్లేదు ఇంకా వాళ్ళని. బర్త్ నంబరు, డెత్ నంబర్ సేమ్గా ఉంటాయి. అంటే 2 ఏమంటారు పయ్యాలు ఎలా ఉంటాయో అంటే వీల్స్. ఒక వెహికల్కి 2 వీల్స్ ఏ విధంగా అయితే ఉంటేనే సరిగ్గా అయితే ముందుకెళ్తుందో ఆ విధంగా 2026 ఆగస్టు పెట్టినటువంటి పిల్లలందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ 99% అదృష్టవంతులు అని చెప్పొచ్చు. సో 3 and 13th ఆగస్ట్ మన శ్రీదేవి గారు గొప్ప నటీమణి. 1 and 3 1 ఈజ్ సూర్య అండ్ 3 ఈజ్ గురు, దేవతల గురు. మంచి కాంబినేషన్. అండ్ టోటల్ చేస్తే రాహు ఈజ్ లక్కీయెస్ట్ నంబర్, అదృష్టాన్ని తెచ్చేటువంటి నెంబర్ కాబట్టి. 4 and 4 కాంబినేషన్ అగైన్ 31లో డెస్టినీ ఉంది, 13లో బర్త్ నెంబర్ ఉంది. సో 4 and 4 కాంబినేషన్ సేమ్ ఇంతకుముందు వచ్చినట్టుగా. 14th ఆగస్ట్ 2026 1 + 4 5 కాంబినేషన్ అండ్ టోటల్ చేస్తే 32 వస్తుంది. 3 + 2 5 కాంబినేషన్. సో దట్ ఈస్ వండర్ఫుల్ రైట్. దే ఆర్ గోయింగ్ టు డూ ద మిరాకిల్స్. 5 and 5 డబ్బు అదృష్టం అలా 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 కలిసి వస్తుంది వాళ్ళకి. బంగారు రాసులు వస్తాయి వాళ్ళకి. సూపర్ ఉంటుంది. 15 ఆగస్ట్ 2026
అంటే ఫర్దర్ వీళ్ళు ఈ యొక్క డేట్లో ఎవరైనా ఉంటే డెలివరీకి ప్లాన్ చేసుకోవచ్చు. 15th August 2026, 33, 3 plus 3, 6 again, 1 plus 5, 6, 6 and 6, super rich, వండర్ఫుల్, దే ఆర్ గోయింగ్ టు రీచ్ హైట్స్. అదేవిధంగా ఇలా లగ్జరీ లైఫ్ అండ్ మెనీ రిలేషన్స్ కూడా ఉంటాయి. లగ్జరీ అంటే అన్నీ వస్తాయి, ఇంకా రిలేషన్షిప్స్, కార్స్, బంగ్లాస్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ హ్యావ్. 6 and 6 కాంబినేషన్ అండ్ 7 and 7 కాంబినేషన్. 16th రోజు పుట్టినటువంటి వాళ్ళు 1 plus 6, 6 అండ్ 34 టోటల్ చేస్తే 34 వస్తుంది. 3 plus 4, 7 అగైన్. 7 and 7 కాంబినేషన్, సేమ్ 7 and 7 కాంబినేషన్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సో రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడము, మ్యారేజ్ బ్రేక్ అవ్వడము, డైవర్స్ కావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు స్పోర్ట్స్ మెన్ కావడం బెటర్. అంటే స్పోర్ట్స్ వైపు వెళ్ళినప్పుడు వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు ఈ యొక్క కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు. సో కాబట్టి 17 August 2026, 17 అంటే 1, 8 అవుతుంది. 35 అగైన్ 8 అవుతుంది. 8 and 8 కాంబినేషన్. ఇంతకుముందు చెప్పుకున్నాం రేవంత్ రెడ్డి 8 and 8 కాంబినేషన్. స్ట్రగుల్స్ ఉంటాయి కంపల్సరీ. వాళ్ళు కింద పడతారు, లేస్తారు, కింద పడతారు మళ్ళీ. ఇదంతా కూడా స్ట్రగుల్. 8 and 8 కాంబినేషన్ ఉంటుంది, ఇది రెండు కూడా. సో 18th August 2026, 18th 1 plus 8, 9 బర్త్ నంబర్ అండ్ 36 డెస్టినీలో ఉంది. 3 plus 6, 9. సో 9 and 9 కాంబినేషన్ ఇంతకుముందు చెప్పుకున్నాం. రియల్ ఎస్టేట్లో అద్భుతాలు సృష్టిస్తారు. అద్భుతమైనటువంటి మేనేజరియల్ స్కిల్స్ ఉంటాయి. తర్వాత వెరీ మ్యాగ్నానిమస్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి తత్వం ఉంటుంది. కానీ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దశలు, మహాదశలో 9 వచ్చినప్పుడు కానీ, వాళ్ళ యొక్క అంతర్దశలో 9 వచ్చినప్పుడు కానీ, ఈ 3, 4 9s ఒకటేసారి గ్రిడ్లోకి వస్తాయి కాబట్టి వీళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి. 19th August 2026, సూపర్ రిచ్, 37 టోటల్ 37 వస్తుంది. అండ్ 1 plus 9, 10 అగైన్ 1 and 1 కాంబినేషన్, రీచింగ్ హైట్స్. 20th August 2026, టోటల్ 38 వస్తుంది. 22 అంటాం మనం. 38, 3 plus 8 చూస్తే 11 అగైన్ 11 వస్తుంది, ప్లస్ 2 అవుతుంది. ద రిచెస్ట్ పవన్ కళ్యాణ్. 21/8, 2026, 39కి వస్తుంది. సో 39 అంటే 12 వస్తుంది, ప్లస్ 21, 3 and 3 కాంబినేషన్. సో నాలెడ్జబుల్ అండ్ వెరీ గ్రేట్ నాలెడ్జ్ ఉంటుంది, అంటే ఓవర్ఫ్లో ఆఫ్ నాలెడ్జ్. 22nd August మన యొక్క మెగాస్టార్ చిరంజీవి గారు 22nd August పుట్టారు. అండ్ 4 and 4 ఇక్కడ 40 అవుతుంది. టోటల్ చేస్తే 40 అవుతుంది. 22, 4 and 4 కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఉంది. సో 23rd August 2026, 41. సో 41లోకి వస్తుంది. 23rd, 2 plus 3, 5 అండ్ 41, 4 and 1 కాంబినేషన్. 1 and 4 వెరీ ఫ్రెండ్లీ కాంబినేషన్. 4 and 1 కాంబినేషన్స్ ఆర్ సూపర్ కాంబినేషన్స్. సో going to become the richest personality. 24/8, 2026, 42. సో 2 plus 4, 6 and 4 plus 2, 6. కొంచెం ఈ 2 plus 4 కొంచెం అంటే లగ్జరియస్ పర్సనాలిటీస్, కొంచెం స్ట్రగుల్స్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ రిచ్. 6 and 6 కాంబినేషన్ అంటే 24th and 42 డెస్టినీ. 42, 24th బర్త్ అంటే ప్లస్ 2 plus 4, 6 అండ్ 4 plus 2, 6 అగైన్. 25th August 2026, సో 7, 2 plus 5, 7 అండ్ 43 వస్తుంది ఇక్కడ డెస్టినీలో టోటల్ చేస్తే. సో అగైన్ 7 and 7 కాంబినేషన్ సేమ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 7 and 7 కాంబినేషన్స్, 16 డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకున్నటువంటి కాంబినేషన్ సేమ్ ఉంటుంది. 7 and 7 కాంబినేషన్ జాగ్రత్తగా ఉండాలి, రైట్. రిలేషన్షిప్స్ దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర అవన్నీ కూడా కొంచెం బ్రేకప్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. బంధువులకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు స్పోర్ట్స్ని తీసుకుని ముందుకెళ్తే అద్భుతాలు సృష్టిస్తారు. మంచి నాలెడ్జబుల్ పీపుల్, అంటే డివోషనల్, స్పిరిచువల్, గ్రేట్ ఉంటారు. అలా ఉంటారు వీళ్ళు. సో 26th August 2026, 8 and 8 కాంబినేషన్. టోటల్ చేస్తే 44 వస్తుంది. 8 అగైన్, డెస్టినీ 8 అండ్ బర్త్ 26, 8 అగైన్. సూపర్. చెప్పుకున్నట్టు ఇంతకుముందు 8 and 8 కాంబినేషన్. స్ట్రగుల్ లైఫే, బట్ ఓకే సమ్వాట్. 27, 26, 9, 9 కాంబినేషన్. 27, 2026లో పుట్టినాడు ఆగస్ట్లో. 45 టోటల్. ఓకే, ఇట్ ఈస్ 9 and 9 కాంబినేషన్. సూపర్. అండ్ 28th August 2026, ఇక్కడ మనకు సుమన్ ఉన్నాడు. మన అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేసినటువంటి క్యాండిడేట్. 28th August 2026. అదేవిధంగా మనకు మైకేల్ జాక్సన్ ఉన్నాడు. 29th August నాగార్జున ఉన్నాడు. సో ఈ విధంగా తీసుకుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉన్నారు. సో 28th August 2026, 46 టోటల్. ఓకే, 28, 2 plus 8, 1 and 1 కాంబినేషన్. అండ్ 29th August 2026, 47, 9, 10, 11. సో
11 వచ్చింది ప్లస్ 47, ఇక్కడ 11 వచ్చింది. సో 1 1 కాంబినేషన్ సూపర్ రిచ్. డెఫినెట్గా 2 అండ్ 2 కాంబినేషన్, బర్త్ నెంబర్ 2 అండ్ డెస్టినీ నెంబర్ ఆల్సో 2 ఉంటుంది. 3 అండ్ 3 కాంబినేషన్ 48, డెస్టినీ 48, 38th ఆగస్ట్ ఉన్నటువంటి వీళ్ళకి ఈసారి 3 అండ్ 3 కాంబినేషన్ సూపర్ రిచ్ మనం చెప్పొచ్చు. నాలెడ్జ్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది, అంటే ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ దాంట్లో కూడా అద్భుతాలు సృష్టిస్తారు వీళ్ళు. 31st August 2026, 49th. So 31st is one thing, and then again 13, 1 and 3 combination, 3 1 1 combination. It is Jupiter and at the same time right Sun. సో రైట్ కాంబినేషన్. సో ఈ విధంగా ఆగస్టు నెల 2026లో పుట్టినటువంటి 90% పిల్లలందరూ కూడా అదృష్టవంతులు అవుతారు. ఇది రాసి పెట్టుకోండి. మీరు ఇంకొక అంటే వాళ్ళ స్కూలింగ్కి వెళ్ళేటప్పటి నుంచి మీకు కనబడుతుంది వాళ్ళ యొక్క మనుగడ. వీళ్ళకు బర్త్ నెంబర్కి అగేన్స్ట్ నెంబర్స్ లేవు, సేమ్ నెంబర్స్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ అనేది స్మూత్గా వెళ్ళిపోవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి మీరు న్యూమరాలజీ ఎంత యాక్యురేట్గా చెప్తుందో మీకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద మిరాకిల్ ఆఫ్ న్యూమరాలజీ. జస్ట్ ఈరోజు ఎందుకు అలా చూస్తున్నాను అంటే, చూసినప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 1 2 వచ్చాయి. అలా చూస్తే మొత్తం చూస్తే కంప్లీట్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. 2026 ఆగస్టులో పుట్టినటువంటి అందరూ డేట్ ఆఫ్ బర్త్లకి డెస్టినీ నెంబర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ కావచ్చు. పేరెంట్స్ ఎవరైతే ఈ యొక్క ఇయర్లో వాళ్ళకి ఆగస్టులో జన్మనిచ్చేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ముఖ్యంగా వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి మనకి 5th అయిపోయింది కాబట్టి వారు ఏదైనా అంటే సిజేరియన్ అట్లా వెళ్తారు కాబట్టి ఎవరైనా 6th ఫెంటాస్టిక్, ఓకే, అండ్ 9th ఫెంటాస్టిక్, 10th ఫెంటాస్టిక్, 11th ఫెంటాస్టిక్, అండ్ 12th ఫెంటాస్టిక్, 14th ఫెంటాస్టిక్, 15th ఫెంటాస్టిక్, and 18th fantastic, 19th fantastic, 20th fantastic, 21st fantastic, and 23rd fantastic, 24th fantastic, 27th fantastic, 28th fantastic, 29th fantastic, 30th fantastic, 31st fantastic. సో ఇవి ఈ డేట్లలో చూసుకొని మీరు డెలివరీకి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీ పిల్లలందరూ కూడా అదృష్టవంతులుగా ఈ యొక్క 2026లో పుట్టినటువంటి ఆగస్టు నెలలో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా అదృష్టవంతులుగా ముందుకు వస్తారు. మీరు అది ఇంకొక 5 yearsలో చూస్తారు. ఈ వీడియో చూడండి, ఆ 5 years తర్వాత కూడా ఈ వీడియో ఉంటుంది. ఆ పిల్లల యొక్క ఇంటెలిజెన్స్ కానీ వారి యొక్క వైబ్ కానీ టోటల్ డిఫరెంట్ ఉంటుంది ఆగస్టులో పుట్టినటువంటి పిల్లలకి. కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ రైట్ న్యూమరాలజీ, న్యూమరోసైన్స్, న్యూమరోస్కోప్. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద మిరాకిల్స్ అండ్ చేంజింగ్ ద లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్. నా క్లయింట్స్లో మొన్న వాళ్ళ మదర్ ఫోన్ చేశారు వాళ్ళ అబ్బాయి గురించి. ఇంకొక 2 మ్యారేజ్ సెట్ అయిపోయినాయి. ఒకరికి ఉద్యోగం వచ్చింది. కొంతమంది ఫారెన్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ఫారెన్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా కొంతమంది క్లయింట్స్ చూసుకుంటే వాళ్ళ యొక్క న్యూమరాలజీ అండ్ దశలను బట్టి వాళ్ళ యొక్క లైఫ్స్ అక్యురేట్గా జరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ దేర్. బిలీవ్ ఓన్లీ నమ్మకం వల్ల నడిపిస్తుంది. కాబట్టి మనం నడుస్తాం, చీకటి నడుస్తాం, కానీ టార్చ్ లైట్ పట్టుకొని నడుస్తే బాగుంటుంది. ఆ టార్చ్ లైటే మీకు న్యూమరాలజీ. If you want to consult me, my number is 95736 28649. Thank you so much. Please subscribe, share.